సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర వైభవంగా జరిగింది. బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమ హయాంలోనే బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు కేటీఆర్. హిందువుల పట్ల ప్రజాప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బండి సంజయ్ విమర్శించారు. సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఈ బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని అన్ని దేవాలయాల్లో బోనాల సందర్భంగా దేవాదాయ శాఖ తరఫున ప్రార్థనలు జరిపినాం. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. భక్తులందరూ కూడా ఎండకెడుతున్నారు, వాన జరుగుతున్నారు. ప్రభుత్వము కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. 33 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. జనాభా ప్రాతిపదిక తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లోనే 3400 దేవాలయాల్లో పండుగ నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6